గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ పైన టాప్లో మనకు బ్యానర్ ఐటంగా భారత్కు F-35 అన్నటువంటి లైన్తో హెడ్లైన్తో వార్తను హైలైట్ చేస్తూ భారత రక్షణ సామర్థ్యాలు మరింత ఇనుమడింపజేసేలా కీలక ముందడుగు అయితే పడింది అని చెప్పొచ్చు. శత్రు భీకరమైనటువంటి F-35 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. ఈ వార్తనే బ్యానర్ ఐటంగా తీసుకున్నారు. శత్రు భీకర యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకారం. తహ్వూర్ రాణా అప్పగింతకు సై. మోదీ ట్రంప్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2030 కల్లా $50,000 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధమే లక్ష్యం. వాషింగ్టన్ నుంచి చమురు గ్యాస్ కొనుగోళ్లు పెంచనున్న ఢిల్లీ. సుంకాల్లో భారత్కు మినహాయింపులు ఉండవు అన్న ట్రంప్. త్వరలో మెగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటన. అక్రమ వలసదారులను వెనక్కు తీసుకునేందుకు సిద్ధమన్న మోదీ. ఇక రైట్ సైడ్లో కనుక చూసినట్లయితే వైద్య విద్య థియరీలోనూ కుమ్మక్కు అంటూ ఈ MBBSలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు లీక్ అవుతున్నాయి. ఆరోగ్య వర్సిటీ పరీక్షల విభాగంలో కొందరు లాలూచీపడి దీన్ని కొడిగడుతున్నారు. మరో 30% మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత. ఇక పీజీలోనూ ప్రాక్టికల్ థియరీ పరీక్షల్లో లోపభూయిష్ట విధానం కొనసాగుతోంది. సమూల మార్పులు అవసరం అని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు రైట్ సైడ్. ఇక లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే ఈ కుల సర్వేలో చిన్న తప్పు జరగలేదు అని చెప్పేసి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ కేసీఆర్లే తప్పు పడుతున్నారు కానీ ఏ తప్పు జరగలేదంటున్నారు. సర్వే చేసింది నా పదవి కోసం కాదు. ఇందులో పాల్గొనకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్లను సామాజికంగా బహిష్కరించాలి. మోదీ పుట్టుకతో బీసీ కాదు. ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ తగ్గేదేలే అన్నటువంటి లైన్తో బ్యానర్ ఐటమ్ మీరు చూడొచ్చు. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే విధిస్తామంటున్నారు ట్రంప్. ప్రధాని మోదీ సమక్షంలో తేల్చి చెప్పిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ వాణిజ్యం, రక్షణతో పాటు పలు అంశాలపై విస్తృత చర్చ. భారత్కు F-35లు ఇచ్చేందుకు సిద్ధమన్న ట్రంప్. 26/11 దాడి కేసు నిందితుడు తహ్వూర్ రాణాను భారత్కు తక్షణమే అప్పగించనున్నట్టు ప్రకటన. 2030 నాటికి రెండు దేశాల మధ్య $500 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా. మిషన్ 500 ప్రకటన. ఇక మాగా ప్లస్ మిగా = మెగా అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు మాగా గురించి మాట్లాడుతుంటారు. మేం మా దేశంలో వికసిత్ భారత్ లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాన్ని మేక్ ఇన్ ఇండియా గ్రేట్ అగైన్ అనొచ్చు కూడా. రెండూ కలిస్తే అది సౌభాగ్యానికి మెగా భాగస్వామ్యం అవుతుంది అని చెప్పేసి ప్రధాని మోదీ ఏదైతే ట్వీట్ చేశారో అది ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. ఇక సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబానికి శిక్ష, సామాజిక బహిష్కరణే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సర్వేలో పాల్గొంటే తమ లెక్క తేలుతుందనే భయం. దామాషాలో వారికి దక్కేది వార్డు మెంబరే. నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు. త్యాగానికి సిద్ధపడే ఈ లెక్కలు తేల్చిన నాయకుడి మాట పాటించి ఈ స్థాయికొచ్చా. ఈ లెక్కల్ని తప్పుపడితే నష్టపోయేది బీసీలే. ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ, ఓసీగా పుట్టి కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు. వర్గీకరణ అమలుకు చట్టం. సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి. నేడు పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించాలి. ఎన్నికల సిబ్బందికి శిక్షణను పూర్తి చేయండి. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ పైన టాప్ లో ఒకటి, బిల్లులు ఇవ్వలేదని పంచాయతీకి తాళం. వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ నిరసన అంటూ. అయితే ఈ హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయం భోజనశాలకు నిన్న గ్రామ మాజీ సర్పంచ్ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ఊర అరవిందర్ రావు తాళం వేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యకు పాల్పడతారని హెచ్చరిస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఇక రైట్లో పైన టాప్లోనే చూస్తే పన్నులు కట్టలేదని స్టార్టర్లు ఎత్తుకెళ్లారు. పంటలు ఎండిపోతున్నా రైతులకు తప్పని వేధింపులు అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో నీటి తీరువాను రద్దు చేయగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాని పేరుతో రైతులను వేధిస్తోంది అంటూ
వార్తనిచ్చారు. ఈ సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం లింగాల గ్రామం చుట్టుపక్కల నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద L27 మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 10,000 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. రైతులు లిఫ్ట్ కాలువలకు మోటార్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. అయితే నీటి పన్ను కట్టలేదని నిన్న లింగాల గ్రామంలో 6 రైతులకు చెందిన మోటార్ స్టార్టర్ పెట్టెలను లష్కర్లు తీసుకెళ్లారు అంటూ వార్తనిచ్చారు. అసైన్డ్కు ఎసరు పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములపై రేవంత్ సర్కార్ కన్ను అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు చూడొచ్చు. తెలంగాణలో కేసీఆర్కు జీవించే హక్కు లేదట అంటూ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవాచ. ఉద్యమ నేతపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు. కేసీఆర్ కుటుంబం జనజీవన స్రవంతిలోనే లేదంటూ నోరు పారేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం. మోదీ బీసీ కాదు, కన్వర్టెడ్. సీఎం అయ్యాక తన కులాన్ని బీసీగా మార్చారు అన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ హన్స్ ఇండియా. మెగా ప్లస్ మెగా ఇస్ ఈక్వల్స్ టు మెగా పార్ట్నర్షిప్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ మోదీ అమెరికా పర్యటన కుదిరిన ఒప్పందాలపై కథనాన్ని ఇచ్చింది హన్స్ ఇండియా. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. డిక్లేర్స్ పీఎం మోడీ ఆఫ్టర్ మీటింగ్ డొనాల్డ్ ట్రంప్. ఇండియా యుఎస్ టు డబుల్ బైలాటరల్ ట్రేడ్ టు $500 billion by 2030. And the next news, Mahakumbh Nagar Ice World Record in Cleanliness. 15,000 sanitation workers to conduct synchronized cleanliness drive to set the record. రైట్ సైడ్ కనుక చూసినట్లయితే రేవంత్ ఆన్ క్యాస్ట్ సర్వే ఎక్సైజ్. డోంట్ మైండ్ బీయింగ్ లాస్ట్ రెడ్డి సీఎం, సేస్ మోడీ ఈజ్ నాట్ ఎ బీసీ బట్ ఏ లీగలీ కన్వర్టెడ్ వన్ అంటూ వార్తను హైలైట్ చేసింది హన్స్ ఇండియా. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు ఇక్కడ మనకు టాప్ ఐటంలో ప్రధాని అమెరికా పర్యటనకు సంబంధించినటువంటి వార్తనే హైలైట్ చేస్తూ భారత్కు F-35 అంటూ వార్తనిచ్చారు. శత్రుభీకర యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకారానికి సంబంధించి, అదేవిధంగా తహ్వూర్ రానా అప్పగింతకు ఒప్పుకున్నటువంటి విషయాన్ని, మోదీ ట్రంప్ భేటీలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు కావచ్చు, 2030 కల్లా $50,000 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధమే లక్ష్యంగా కొనసాగుతామని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి క్రమంలో ఈ సుంకాలకు సంబంధించి తీసుకున్నటువంటిది కావచ్చు, ఈ అక్రమ వలసదారులను వెనక్కు తీసుకొచ్చేటువంటి విషయం కావచ్చు, ఏవేవైతే చర్చలు కీలక నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. ఇక ఆదరణ 3కు పచ్చ జెండా అంటూ రజకులకు కొత్తగా ధోబీఘాట్ల నిర్మాణం. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం అమల్లోకి. బీసీల తలసరి ఆదాయంపై సర్వే. 42 కాపు కమ్యూనిటీ భవనాల నిర్మాణం. బీసీ డబ్ల్యూఎఫ్ శాఖలపై సమీక్షలు సీఎం. మరోవైపు ధరలు లేక రైతులు గొగ్గోలు అంటూ మిరప నష్టం నషాళానికి ఎక్కుతోంది. క్వింటాకు దక్కేది 9,000 నుంచి 11,000. టమాటా వంకాయ సాగులోనూ నష్టాలే కనిపిస్తున్నాయి. మరోవైపు కంది అమ్మాలన్నా అగచాట్లే అని చెప్పేసి వార్తనిస్తూ సుబాబుల్ జామాయిల్కు టన్నుకు 1000 కోతపడుతోందట. సాంకేతికత పేరుతో కాలక్షేపం, క్షేత్రస్థాయి కష్టాలను గుర్తెరగని అధికారులు అంటూ ఈనాడు కథనాన్ని హైలైట్ చేస్తూ ధరలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారంటూ కథనాన్ని ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా టాప్లో తగ్గేదేలే అంటూ వార్తను హైలైట్ చేస్తూ అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే విధిస్తామంటున్నారు ట్రంప్. సో ఆ వార్తనే తగ్గేదేలే అంటూ ఇచ్చారు. కమింగ్ టు సాక్షి. ఇక్కడ మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే. కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కర్త రామోజీ మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు అంటూ మార్గదర్శి రామోజీ వాదనల్ని శుద్ధ అబద్ధాలే అంటూ వార్తను హైలైట్ చేస్తూ సాక్షి బ్యానర్ ఐటంగా ఇచ్చింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టేట్